వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గణపతి అకాడమీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే ప్రతిరోజు కూడా మీకు కలర్ ఎడిషన్లో డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ని అందించడం జరుగుతుంది. ఈరోజు కూడా ఈ నోట్స్ అనేది అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. అయితే ఈ వీడియో క్లాస్ యందు ఈ జూలై 11, 12, 13, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. జూలై 11, 12, 13, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. ముందుగా మనకి కాన్సెప్ట్ నెంబర్ 1, ఈ బీఆర్ఓ అనగా బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్గా గుర్తుపెట్టుకోవాలి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ. ముఖ్యంగా ఇది సరిహద్దుల్లో చైనా భారతదేశం సరిహద్దులు కావచ్చు, అదేవిధంగా భారతదేశం నేపాల్ సరిహద్దులు కావచ్చు, భారతదేశం పాకిస్తాన్ సరిహద్దులు కావచ్చు, ఈ భారత ఉపఖండంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ మనకి సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాల వద్ద ఈ రహదారులను నిర్మించే సంస్థ బీఆర్ఓ. ఈ బీఆర్ఓ యొక్క ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో ఉంది. ప్రస్తుత బీఆర్ఓ యొక్క డైరెక్టర్ జనరల్గా హర్పాల్ సింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలోనే కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో 6 నూతన బ్రిడ్జిలను రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించడం జరిగింది. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ బీఆర్ఓ యొక్క అబ్రివేషన్, అదేవిధంగా బీఆర్ఓ యొక్క ప్రధాన కార్యాలయం, అదేవిధంగా బీఆర్ఓ యొక్క డైరెక్టర్ జనరల్ అనేది హర్పాల్ సింగ్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే జమ్మూ కాశ్మీర్లో మనకి దేశంలోనే అత్యంత పొడవైనటువంటి రోడ్డు టన్నల్ అయినటువంటి ఈ రహదారి సొరంగమైనటువంటి చనానీ నాషరి రోడ్డు టన్నల్, దీనికే శ్యాంప్రసాద్ ముఖర్జీ పేరు పెట్టడం కూడా మనకి తెలిసిందే. ఇది బీఆర్ఓకి సంబంధించినటువంటి సమాచారం. అదేవిధంగా కాన్సెప్ట్ నెంబర్ 2, ఈ సురేష్ అమోంకర్ గోవా మాజీ హెల్త్ మినిస్టర్, గోవా రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రిని కోవిడ్-19 కారణంగా చనిపోవటాన్ని గమనించాలి. సో ఈ విధంగా ఇటీవల కాలంలో మనకి క్రికెటర్ చేతన్ చౌహాన్కి కరోనా సోకటం జరిగింది. అదేవిధంగా బాలీవుడ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి బాలీవుడ్ షెహన్షాగా పిలువబడే బిగ్ బీగా పిలువబడే అమితాబ్ బచ్చన్, అదేవిధంగా జూనియర్ బచ్చన్ అయినటువంటి అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ కూతురికి, సో ఈ కుటుంబానికి మొత్తం కూడా కరోనా సోకిందంటే సో ఈ 2-3 నెలలు చాలా కీలకం. అందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మాస్క్ని ధరించాలి, దాంతోపాటు ఫిజికల్ డిస్టెన్సింగ్ అని తప్పనిసరిగా పాటించాలి. సాక్షాత్తు బ్రెజిల్ దేశ అధ్యక్షుడు జైర్ బొల్సనారో కూడా ఈ కోవిడ్-19 సోకటం కూడా మనకి తెలిసిందే. సో అదేవిధంగా అనుపమ్ ఖేర్ కుటుంబానికి ఇలా రకరకాలుగా మనకి ఈ కరోనా కేసెస్ అనేవి రోజు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఇండియా కూడా 3వ స్థానంలోకి వచ్చింది. నెక్స్ట్ బ్రెజిల్ని దాటి అమెరికాను దాటి కూడా మొదటి స్థానానికి వచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. దీంతోపాటు ఈ కరోనాతో పాటు ఇంకా మన కర్మ కాలిపోతే ఇంకా మనకి ఈ హంటా వైరస్ అని, కవాసకి వైరస్ అని, G4 వైరస్ అని, అదేవిధంగా న్యూమోనియా, బ్యూబోనిక్ ప్లేగ్, ఇలాంటి కొత్త రకరకాలైనటువంటి సూక్ష్మజీవులు కూడా ఈ మధ్యకాలంలో వెలుగు చూడడాన్ని మనం గమనించవచ్చు. సో కాబట్టి ఆల్వేస్ టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కోవిడ్-19. నెక్స్ట్ ఇక్కడ ఈ సురేష్ అమోంకర్ గోవా మాజీ హెల్త్ మినిస్టర్ చనిపోవడం జరిగిందని చెప్పాను. గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గోవా యొక్క గవర్నర్ సత్యపాల్ మాలిక్. అయితే ఇక్కడ మన గోవా రాష్ట్రాన్ని పెర్ల్ ఆఫ్ ది ఓరియంట్గా మనం పిలుస్తాం. అదేవిధంగా అతి తక్కువ తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం గోవా, కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉన్నటువంటి రాష్ట్రం గోవా. అదేవిధంగా గోవాలో మనకి ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు పరిశీలిస్తే డాక్టర్ సలీం ఆలీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, డాక్టర్ సలీం ఆలీ పక్షుల సంరక్షణ కేంద్రం గోవాలో ఉంది. బోండ్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సలీం ఆలీ బర్డ్ శాంక్చురీ, నేత్రావళి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్, ఇలాంటివి మనం ఈ గోవా రాష్ట్రంలో చూడవచ్చు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు. వన్స్ అగైన్ డాక్టర్ సలీం ఆలీ బర్డ్ శాంక్చురీ, సెకండ్ వన్ ఇస్ బోండ్లా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నేత్రావళి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా గోవాలో ఉండటాన్ని గమనించాలి. సో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గోవా యొక్క గవర్నర్ సత్యపాల్ మాలిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 3, నాదున్. ఈ
ఈ నాదున్ అనేది దిస్ ఇస్ ద బెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ ఇండియాగా గుర్తుపెట్టుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ని మనం ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తాం. నెక్స్ట్, ఈ ప్రపంచ జనాభా దినోత్సవం 2020 జూలై 11వ తారీఖున జరుపుకుంటాం, మనకి తెలిసిందే. సో వరల్డ్ పాపులేషన్ డే అని పిలుస్తాం. అయితే 1987 సంవత్సరం నుంచి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని జరుపుతూ ఉంది. సో ముఖ్యంగా 1987లో ప్రపంచ జనాభా 500 కోట్లు మార్కుని దాటిన కారణంగా 1987 నుంచి ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. సో 2020 మార్చి నాటికి ప్రపంచ జనాభా 780 కోట్లుగా గుర్తుపెట్టుకోవాలి. 2050 నాటికి 960 కోట్ల జనాభా ఉండటానికి ఆస్కారం ఉందని ఐక్యరాజ్య సమితి పేర్కొనటం జరిగింది. సో ఇది ప్రపంచ జనాభా దినోత్సవానికి సంబంధించి దీని యొక్క థీమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. పుట్టింగ్ ద బ్రేక్స్ ఆన్ కోవిడ్-19 సేఫ్ గార్డింగ్ ద హెల్త్ అండ్ రైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఇంత పొడవుగా ఉంది. సో దీన్ని సింపుల్గా పుట్టింగ్ ది బ్రేక్స్ ఆన్ కోవిడ్-19గా గుర్తుపెట్టుకోవచ్చు. This is the theme of World Population Day, which was observed on July 11th, 2020. Next, concept number 5, Gyanendro Ningombam. వన్స్ అగైన్ జ్ఞానేంద్రో నిన్గొంబం. వీడు మణిపూర్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. హాకీ ఇండియాకి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికవటం జరిగింది. సో హాకీ ఇండియాకి కొత్త అధ్యక్షుడు, న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ హాకీ ఇండియా, హీ బిలాంగ్స్ టు మణిపూర్ స్టేట్. జ్ఞానేంద్రో నిన్గొంబంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మణిపూర్ రాష్ట్రం జవల్ ఆఫ్ ది ఇండియాగా మనం పిలుస్తాం. సో వజ్రభూమిగా మనం పిలుస్తాం మణిపూర్ రాష్ట్రం. సో ఈ మణిపూర్లోనే మనకి లోక్తక్ సరస్సు ఉంది. తూర్పు భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు లోక్తక్ ఉంది. అదేవిధంగా తేలియాడే నేషనల్ పార్క్, కీబుల్ లాంజావో ఈ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ కూడా మణిపూర్లో మనం చూడవచ్చు. నెక్స్ట్, ఉషా థారట్ కమిటీ. ఈ ఉషా థారట్ కమిటీ అనేది ఇటీవల కాలంలో ఈ సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీనికి ప్రస్తుత చైర్మన్ అజయ్ త్యాగిగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్కి ఈ కమిటీ హెడ్గా ఈ ఉషా థారట్ నియమించబడడం జరిగింది. సో ఉషా థారట్ కమిటీ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు, సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫార్మ్డ్ ఆన్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సెబీ చేత ఏర్పాటు కాబడినటువంటి కమిటీ ఉషా థారట్ కమిటీగా గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించింది. నెక్స్ట్, కాన్సెప్ట్ నెంబర్ 7, హిజ్ హోలీనెస్ ద 14th దలై లామా. దిస్ బుక్ వాస్ రిటన్ బై టింజిన్ గైచే Titang. Once again, His Holiness the 14th Dalai Lama. So this book was written by Tenzin Gyatso Titang. Next, concept number 8, Amazonia 1 is a satellite belongs to Brazil. ఈ బ్రెజిల్ దేశానికి చెందినటువంటి ఒక ఉపగ్రహం అమెజానియా 1. ఇటీవల ఇస్రో ఈ బ్రెజిల్కి చెందినటువంటి అమెజానియా 1 అనేటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నట్టుగా ఇస్రో పేర్కొనటం జరిగింది. బ్రెజిల్ అధ్యక్షుడు మనకు తెలిసిందే జైర్ బొల్సనారో. ఇటీవల కాలంలో కోవిడ్-19 కూడా ఆయనకి సోకడం జరిగింది. రిపబ్లిక్ ఉత్సవాలు కూడా ఆయన ఇటీవల కాలంలో రావడం కూడా మనకి తెలిసిందే. సో అమెజానియా 1, ఇస్రో చైర్మన్ శివన్ని మనం రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియాని మనం రీతూ ఖరీదాల్ని పిలుస్తాం. మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాని టెస్సీ థామస్ని పిలుస్తాం. నెక్స్ట్, కళ్యాణ కృష్ణమూర్తి. ఈ కళ్యాణ కృష్ణమూర్తి ఫ్లిప్కార్ట్ సీఈఓగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్లిప్కార్ట్ సీఈఓగా కళ్యాణ కృష్ణమూర్తిని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, కాన్సెప్ట్ నెంబర్ 10, కిజాంగ్ డి తోంగ్ డాక్. వన్స్ అగైన్ కిజాంగ్ డి తోంగ్ డాక్. 2020 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుపొందినటువంటి వ్యక్తి కిజాంగ్ డి తోంగ్ డాక్. 2020 గాను ఈయన్ని ప్రకటించడం జరిగింది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. సో భారతీయ చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యున్నతమైనటువంటి అవార్డు, హైయెస్ట్ అవార్డు ఇన్ ఇండియన్ సినిమా ఈజ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, విచ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ ది ఇయర్ 1969. 1969లో ఈ అవార్డుని నెలకొల్పడం అనేది గమనించాలి. ఫస్ట్ అవార్డు ఈజ్ గోస్ టు దేవికా రాణి రోరిచ్ 2019. ఈ 2019లో మనకి అమితాబ్ బచ్చన్కి అవార్డు రావటం జరిగింది. అమితాబ్ బచ్చన్
ఇటీవల కోవిడ్-19 కూడా గురవడం మనకి తెలిసిందే. అయితే ఈ భారతీయ చలనచిత్ర పితామహుడిగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలువబడే వ్యక్తి దుండిరాజ్ గోవింద్ ఫాల్కే లేదా దుండిరాజ్ గోవింద్ దాదాసాహెబ్ ఫాల్కే అని పిలుస్తాం. సో ఈయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలుస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్యగా గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య, వేరేజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలువబడే దుండిరాజ్ గోవింద్ ఫాల్కే, సింపుల్గా దాదాసాహెబ్ ఫాల్కే అని పిలుస్తాం. ఈయన 1913లో రాజా హరిశ్చంద్ర అనేటువంటి సినిమా నిర్మించి దానికి దర్శకత్వం కూడా వహించడం జరిగింది. సో మొట్టమొదటి సినిమా రాజా హరిశ్చంద్ర మనకి తెలిసిందే. కోర్స్ అది మూకీ చిత్రం. నెక్స్ట్ రేవా మధ్యప్రదేశ్. ఈ రేవా మధ్యప్రదేశ్ ఇటీవల వార్తల్లోకి రావడం గల కారణం ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్గా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. మోడీ దీన్ని ఇనాగ్రేట్ చేయటం కూడా మనకి తెలిసిందే. సో దేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ రైట్ నౌ ఇట్ ఈస్ ఈవెన్ ఇన్ ఏషియా ఆల్సో రేవా మధ్యప్రదేశ్. సో ఈ రేవా మధ్యప్రదేశ్తో పాటు మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇది ఎక్కడుంది? హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. గుర్గావ్ లేదా గురుగ్రామ్లో ఉంది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. 121 దేశాలు అనేవి ఉన్నాయి. సో దానికి డైరెక్టర్ జనరల్గా వ్యవహరించేది ఉపేంద్ర త్రిపాఠి అనేటువంటి వ్యక్తి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచము, ఒకే గ్రిడ్. ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచము, ఒకే గ్రిడ్, అది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా గమనించాలి. భవిష్యత్ అవసరాలు తీర్చగలిగే సత్తా సౌర విద్యుత్తుకు మాత్రమే ఉంది. భవిష్యత్ ఇంధనం అని హైడ్రోజన్ మనం పిలుస్తాం. సో కాబట్టి ఈ సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి విప్లవం అనేది కాషాయ విప్లవం. భవిష్యత్తులో అందరూ కూడా ఎవరి ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్, ముఖ్యంగా సిలికాన్తో నిర్మితమైనటువంటి సోలార్ ప్యానెల్స్ కనుక ఏర్పరచుకున్నట్లయితే సో ప్రతి ఇంటికి కూడా ఉచితంగానే సోలార్ విద్యుత్ రావడానికి ఆస్కారం ఉంది. అవసరమైతే మీరు పంట పొలాల్లో కూడా ఈ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకుని ఆ సౌర విద్యుత్తుని అవసరమైతే తిరిగి మనం ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అమ్ముకోవచ్చు విద్యుత్తుని. సో ఇది రేవా విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏషియాస్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ రేవా విచ్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ ముఖేష్ అంబానీ. ఈ బ్లూంబర్గ్ బిలియనియర్స్ జాబితాలో ఈ బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్ని ఇటీవల కాలంలో ప్రకటించినప్పుడు ముఖేష్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా ఈయన అత్యంత కుబేరుల్లో 8వ స్థానంలో నిలవడం జరిగింది. విచిత్రంగా ఈ వారెన్ బఫెట్ అనేటువంటి వ్యక్తిని కూడా దాటి వారెన్ బఫెట్ 9వ స్థానంలోకి పోతే ఈ ముఖేష్ అంబానీ 8వ స్థానంలో నిలవడం జరిగింది. మొదటి స్థానం మనకు తెలిసింది జెఫ్ బెజోస్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. 2వ స్థానం బిల్ గేట్స్. 3వ స్థానం ఈ బెర్నార్డ్ అర్నాల్డ్ అని పిలుస్తాం 3వ స్థానం. 4వ స్థానము ఫేస్బుక్ CEO మార్క్ జుకర్బర్గ్. నెక్స్ట్ లెనలీ డొమైడ్ లేదా రెవలిమిడ్. ఈ ఔషధాన్ని ముఖ్యంగా క్యాన్సర్ నివారణ కొరకు ఉపయోగిస్తారని గుర్తుపెట్టుకోండి. ఇండియాకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ నాట్కో ఫార్మా. ఈ నాట్కో ఫార్మా ముఖ్యంగా ఇది కెనడాలో ఉన్నటువంటి ఒక సంస్థతో ఇది ఒప్పందాన్ని కుదుర్చుకుని మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి ఆల్రెడీ ఇది మార్కెట్లో ఉంది. సో ఇంకా మార్కెట్లో రిలీజ్ చేయడానికి ఇది ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి గమనించాలి. ఇదంతా పక్కన పెడితే ఈ క్యాన్సర్ ఔషధంగా లెనలిడొమైడ్ లేదా రెవలిమిడ్ అనేటువంటి ఈ మార్కెట్లో బ్రాండ్ నేమ్ రెవలిమిడి. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి క్యాన్సర్ నివారణ కొరకు. ఆల్రెడీ మనకి విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్ అనే ఆల్కలాయిడ్లు ఉన్నాయి. టాక్జాల్ కూడా మనకి క్యాన్సర్ నివారణకి తోడ్పడే ఔషధాలు. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 14 వంశీ కురుమ. ఈ వంశీ కురుమ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడ పూర్వ విద్యార్థి వంశీ కురుమ ఇటీవల కాలంలో జూమ్ యాప్కి ప్రత్యామ్నాయంగా లిబిరో అనేటువంటి యాప్ను రూపొందించడం జరిగింది. ఆత్మనిర్భర్ భారత్లో మోడీ ఇచ్చినటువంటి ఛాలెంజ్కి అనుగుణంగా ఈ జూమ్తో సమానమైనటువంటి యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని మనం లిబిరో అని పిలుస్తాం. వంశీ కురుమ ఆదిత్య కళాశాల పూర్వ విద్యార్థిగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అపాచీ చినూక్. ఈ రెండు కూడా హెలికాప్టర్లు. ముఖ్యంగా అమెరికాకు చెందినటువంటి బోయింగ్ అనేటువంటి విమానయాన సంస్థ ఉంది. ఈ విమాన తయారీ సంస్థ ఈ బోయింగ్తో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది. ఇదివరకు చాలా ఈ అపాచీ హెలికాప్టర్ని భారత్కి ఇవ్వడం జరిగింది. కొత్తగా 6 అపాచీ హెలికాప్టర్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి అమెరికా నుండి బోయింగ్ కంపెనీ నుంచి భారతదేశానికి రానున్నాయి.
వీటితో పాటు చినూక్ హెలికాప్టర్లు కూడా బోయింగ్ సంస్థ తయారు చేస్తుంది. సో అపాచీ చినూక్ ఈ రెండింటిని తయారు చేసే సంస్థ బోయింగ్గా గుర్తుపెట్టుకోవాలి. బోయింగ్ బిలాంగ్స్ టు అమెరికా, ఎయిర్బస్ బిలాంగ్స్ టు ఫ్రాన్స్. అయితే ఇక్కడ మనకి సిగ్ సావర్ అసాల్ట్, ఈ సిగ్ సావర్ అసాల్ట్ అనేవి రైఫిల్డ్ తుపాకులు. దాదాపుగా 72,000 తుపాకులని మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. సో అందువల్ల అమెరికా ఎప్పుడు భారతదేశాన్ని వదులుకోదు. సో అమెరికా ఈ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆటోమేటిక్గా అందరి మధ్య కూడా గొడవలు పెట్టే దేశం కూడా అమెరికానే. సో అయితే ఇక్కడ మనకి ఈ సిగ్ సావర్ అసాల్ట్ అనేది రైఫిల్డ్గా గుర్తుపెట్టుకోవచ్చు, రైఫిల్డ్గా. సో మనకి తెలిసిందే ఈ రివాల్వర్ని కనుగొన్నది శామ్యూల్ కోల్ట్, మిషన్ గన్ అయితే రిచర్డ్ గాట్లింగ్ అని పిలుస్తాం. AK-47 కానీ కలష్నికోవ్. స్వదేశీయంగా మనం రూపొందించినటువంటి గన్ పేరు ధనుష్. దీన్నే స్వదేశీ బోఫోర్స్ గన్ అంటాం. స్వదేశీ బోఫోర్స్ గన్గా పిలువబడేది ధనుష్. నెక్స్ట్ నియోవైజ్ అనేది ఇది ఒక తోకచుక్క. సో ఈ నెలలోని 22, 23 తారీఖుల్లో మీ కళ్ళతో నేరుగా ఈ తోకచుక్కను చూడవచ్చు. నాసా వాళ్ళు కనిపెట్టడం జరిగింది. నియోవైజ్ తోకచుక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నియోవైజ్ ఈజ్ నథింగ్ బట్, దాన్ని మనం సింపుల్గా చెప్పాలి అని అడిగితే తోకచుక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ న్యూమోనియా. ఇటీవల కాలంలో ఈ న్యూమోనియాతో కజకిస్తాన్ దేశంలో దాదాపుగా ఒక 1700 మంది వరకు చనిపోవడం అనేది జరిగింది. కొత్త రకమైనటువంటి న్యూమోనియా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. యాక్చువల్ న్యూమోనియా ఇట్ ఈస్ అ బ్యాక్టీరియల్ డిసీజ్ కాజ్డ్ బై డిప్లోకోకస్ న్యూమోనియా. ప్రపంచ న్యూమోనియా దినోత్సవం మీరు కామెంట్లో తెలపగలరని కోరుతా ఉన్నాను. సో న్యూమోనియా ఈజ్ కాజ్డ్ బై ఎ బ్యాక్టీరియా ఈజ్ కాల్డ్ యాజ్ డిప్లోకోకస్ న్యూమోనియా. సో ఈ కజకిస్తాన్ రాజధాని ఇదివరకు ఆస్తానా, ఇప్పుడు దాన్ని నూర్ సుల్తాన్ అని పిలుస్తూ ఉన్నాం. సో ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ లాక్డ్ కంట్రీగా మనం చెప్పొచ్చు భూపరివేష్టిత దేశం కజకిస్తాన్. నెక్స్ట్ ఈ ప్రధాన వైజ్ఞానిక సలహాదారుడిగా కేంద్ర ప్రభుత్వానికి కె విజయరాఘవన్ వ్యవహరిస్తూ ఉన్నారు. ఈయన కూడా ఈ COVID-19 నివారణకు సంబంధించి చాలా చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇటు ICMRతో కానీ, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాతో కానీ, సో అదేవిధంగా CCMB వాళ్ళతో కానీ అందరితోనూ కూడా ఈయన పర్యవేక్షిస్తూ త్వరగా టీకా వచ్చే విధంగా ఈయన కూడా కృషి చేస్తూ ఉన్నారు. ప్రధాన వైజ్ఞానిక సలహాదారుడిగా కె విజయరాఘవన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ట్రిగ్గర్ చేప. ఏంటి ట్రిగ్గర్ చేప అంటే మానవుని యొక్క దంతాలను పోలినటువంటి చేప. జనరల్గా చేపల్లో దంతాలనేవి సమదంతాలు, దంతాలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి చేపల్లో. కానీ ఇక్కడ ఈ ట్రిగ్గర్ చేప ఏదైతే ఉందో, ఈ ట్రిగ్గర్ చేప మానవుని యొక్క దంతాలను పోలినటువంటి దంతాలను కలిగినటువంటి చేప. సో మలేషియా దేశంలో దీన్ని గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుత మలేషియా ప్రధాని మొహియుద్దీన్ యాసిన్గా గుర్తుపెట్టుకోవచ్చు. మొహియుద్దీన్ యాసిన్ రైట్ నౌ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మలేషియా క్యాపిటల్ ఈజ్ కౌలాలంపూర్. మలేషియా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనేది పుత్రజయ. నెక్స్ట్ సింగపూర్. ఎందుకు ఇటీవల వార్తల్లోకి వచ్చిందంటే సింగపూర్ తిరిగి మళ్ళీ ప్రధానిగా లీ సీన్ లూంగ్. ఈ లీ సీన్ లూంగ్ రైట్ నౌ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్. 2004 నుంచి కూడా ఈయన సింగపూర్ ప్రధానిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటీవల మళ్ళీ ఈయన ప్రధానిగా నియమించబడడం మనకి తెలిసిందే. నెక్స్ట్ 2018 ఈ పులుల గణాంకాలు అనేవి గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కడం జరిగింది. 2018లో చేపట్టినటువంటి గణాంకాలు 2019లో మోడీ రిలీజ్ చేయడం జరిగింది. జూలై 29వ తారీఖున ప్రపంచ పులుల దినోత్సవం జూలై 29వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మనకి తెలిసిందే. అయితే ముఖ్యంగా ఈ కెమెరాల సహాయంతో బంధించినటువంటి అతిపెద్ద వన్యప్రాణి సర్వేగా దీన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డుగా పరిగణించడాన్ని మనం గమనించాలి. ప్రస్తుతం భారతదేశంలో పులుల సంఖ్య 2967గా గుర్తుపెట్టుకోవచ్చు. పులులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్, దీన్ని టైగర్ స్టేట్ అని పిలుస్తాం. మధ్యప్రదేశ్లో 526 పులులు ఉన్నాయి. నెక్స్ట్ 524 పులులు కర్ణాటకలో ఉన్నాయి. 442 పులులు ఉత్తరాఖండ్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పులుల సంఖ్య 48. అదేవిధంగా తెలంగాణలో పులుల సంఖ్య 26గా గుర్తుపెట్టుకోవాలి. ఇది జూలై 11, 12, 13, 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్ అంశాలు.
సో తప్పనిసరిగా మీరు యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇటువంటి కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా సుత్తి లేకుండా సూటిగా ఈ విధంగా ఎక్కడా కూడా లభించదు. దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి. సో ఈ సమాచారాన్ని మరొకసారి మీరు వినగలిగినట్లయితే అద్భుతమైనటువంటి జనరల్ స్టడీస్ మీరు జ్ఞానాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. మీట్ యు టుమారో విత్ మోర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్. దిస్ ఇస్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి అకాడమీ, కాకినాడ, ఆంధ్ర ప్రదేశ్.